గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు ఏమైంది సార్ అనేసి కామెంట్లో తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు వాదనలు జరిగినాయండి. ఇక్కడ పిటిషనర్ వాదనలు కనుక చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం 914 మంది అభ్యర్థులు సంఖ్య తేడా వస్తుంది. సెంటర్ 38లో 124 అభ్యర్థులు పరీక్ష రాస్తే ఫలితాల్లో 125 మంది ఎలా వచ్చారు అనేసి చెప్పడం జరిగిందండి. సో మనకు ఐటమ్ నెంబర్ 3లో జరిగినటువంటి వాదనల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ప్రెస్ నోట్ ప్రకారం 914 అభ్యర్థుల సంఖ్య తేడా ఎట్లా వస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అంటే సెంటర్ 38లో 124 అభ్యర్థులు పరీక్ష రాస్తే 125 ఎలా వచ్చారు అనేసి చెప్పడంతో చాలా సెంటర్లో పక్కపక్కనే ఉన్న అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చాయి, పరీక్షల్లో మాస్ కాపింగ్ జరిగిందా అనేసి పిటిషన్ వాదనలు ఇవాళ చెప్పడం జరిగింది. అప్పుడు టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ పెట్టి ఎందుకు డిలీట్ చేశారు, ట్రాన్స్పరెన్సీ లోపించిందా అనేసి చెప్పడంతో మరి జడ్జి గారు కలగజేసుకొని రూమర్స్ ఎక్కువ అవ్వడం వల్ల అలాంటి చర్యలు తీసుకున్నారేమో, మాస్ కాపింగ్ జరిగిందని ఎలా చెప్తారు అనేసి చెప్పడం జరిగింది. అది సాధ్యమేనా అని చెప్తే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, టీజీపీఎస్సీకి ఎవరికి అనుకూలంగా వ్యవహరించిందో ఆ అభ్యర్థులు వివరాలు ఇవ్వండి అనేసి జడ్జి గారు చెప్పడం జరిగింది. మరి మాస్ కాపింగ్ జరిగిందా లేదా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, మరి మీరు ఎట్లా చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి కాపింగ్ జరిగిందనేసి, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి అనేసి జడ్జి గారు చెప్పడంతో మళ్ళీ టీజీపీఎస్సీ ఏం చెప్పిందంటే ఏప్రిల్ 3న జరిగిన కేసు అంటే 9965/2025 దీనికి రిలేటెడ్గా కౌంటర్కి 4 వీక్స్ టైం ఇచ్చారు. ఈ కేసు కూడా దీంతోనే లింక్ ఇవ్వడం జరిగిందండి. అప్పుడు ఏదైతే ఏప్రిల్ 3న జరిగినటువంటి కేసు ఏదైతే ఉన్నదో, ఏప్రిల్ 3న ఎవాల్యుయేషన్ కేసు కూడా ఒకటి ఉన్నది, ఇంకొకటి పబ్లిక్ డొమైన్లో క్రైటీరియా చెప్పనేసి అది ఒకటి ఉన్నది. పిటిషనర్ రిజల్ట్ తీర్పును అనుసరించి ఇవ్వాలనేసి ఆదేశాలు ఇవ్వండి అన్నారు. పిటిషనర్ ఏం చెప్పారంటే రిజల్ట్స్ తీర్పును అనుసరించి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వండి అనేసి పిటిషనర్ గారు చెప్పడం జరిగింది రిజల్ట్స్ గురించి. జడ్జి మళ్ళీ టీజీపీఎస్సీని ఇంకొక వెబ్ నోట్ ఇస్తుంది, మరిన్ని రూమర్స్కి దారితీస్తుంది. ఈ కేసును 9965/2025 కేసుతో లింక్ చేస్తున్నాం, వాదనలు టీజీపీఎస్సీ కౌంటర్ తర్వాత కొనసాగిద్దామని చెప్పారు. వాదనలను తర్వాత కొనసాగిద్దామని చెప్పడం జరిగింది. మరి టీజీపీఎస్సీకి ఒకవేళ టీజీపీఎస్సీ ఒకవేళ ఇట్లా ట్రాన్స్పరెన్సీ లోపించింది, నిజంగా మాస్ కాపింగ్ జరిగింది అనేసి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే, పిటిషనర్ అడ్వకేట్ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీరు చూపించండి, దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఇక్కడ ప్రూఫ్స్ అంటే ఏమున్నాయంటే మనకు టీజీపీఎస్సీ జిఆర్ఎల్ విడుదల చేసింది కదా, ఈ జిఆర్ఎల్లో మనకి దాదాపుగా పక్క ఉన్న మార్క్స్ మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉన్నది. ఇంకా వేరే మార్క్స్ సంబంధించినటువంటి ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు ఈ సెంటర్లో ఖచ్చితంగా వీళ్ళు చేశారన్న ప్రూఫ్ అనేది ఏం లేదు కాబట్టి ఇది మాత్రమే ఉన్నది. దీనిని మరి పరిగణనలో తీసుకుంటారా తీసుకోరా అనే అంశం మీద ఇంకా చాలా సందేహాలు ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో విషయం ఏంటిదంటే టీజీపీఎస్సీ ఏదైతే వెబ్ నోట్ ఇచ్చిందో ఆ వెబ్ నోట్లో కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకున్నారు. అంటే ఆ వెబ్ నోట్ మళ్ళీ డిలీట్ చేశారు. మరి ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు లోపించిందా, మీరు వెబ్ నోట్ని ఎందుకు తీసుకున్నారు, వెనక్కి ఎందుకు తీసుకున్నారు, ట్రాన్స్పరెన్సీ లోపించిందనే కదా మీరు తీసుకున్నది అనేసి ఈరోజు పిటిషనర్ వాదనలు బలంగా వినబడుతున్నాయి. మరి జడ్జి గారు కూడా మరి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఇవ్వండి అనేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క కేసును మళ్ళీ 9965/2025 కేసుతో లింక్ చేస్తూ మరి చెప్పడం జరిగిందండి. ఏప్రిల్ 3 జరిగిన కేసుతో లింక్ చేయడం జరిగింది. మరి టీజీపీఎస్సీకి మరి మళ్ళీ కొత్త వెబ్ నోట్ ఇస్తుందా లేదా అనేది మళ్ళీ చాలా సందేహకరమైన విషయం అన్నమాట. మరి నెక్స్ట్ పిటిషనర్ వాదనాలు విన్న తర్వాత ఏదైతే రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో, రిజల్ట్స్ అనేది కోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా ఉండాలనేసి చెప్పడంతో
ఈ ఈ యొక్క వాదనలు అనేది ముగిసిపోయాయండి. నెక్స్ట్ మనకు పోస్ట్‌పోన్ చేయడం జరిగింది ఈ కేసు. ఈ పోస్ట్‌పోన్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇంకో కేసు కూడా మనకు ఐటెమ్ నెంబర్ 22 అండ్ 23లో ఉండడం జరిగింది. దాని గురించి నెక్స్ట్ చేద్దామండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించినటువంటి ఇదైతే వాదనలు జరిగినాయి సార్. సో ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.